హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ టు మార్నింగ్ న్యూస్ విత్ రాజ్ కుమార్. ఫస్ట్ గా మనం ఈనాడు పేపర్ అనేది చూసుకుందాం. ఈనాడులో చూసుకున్నట్టయితే సమతామూర్తి విశ్వఖ్యాతి నేడు విగ్రహానికి ఆవిష్కరించిన ప్రధాని మోడీ, సమతా సూత్రానికి లోకానికి అందించిన మహానుభావుడు రామానుజేయులు సహస్రాబ్ది మరో రోహంలో కీలక ఘట్టం ఆవిష్కృతం కానుంది. ముంచితల్లోని నిర్మించిన 216 అడుగుల ఎత్తైన రామానుజేయుల విగ్రహానికి ప్రధాని మోడీ వసంత పంచమి పర్వదినం సందర్భంగా శనివారం ఆవిష్కరించున్నాడు. జాతికి అంకితం ఇవ్వనున్న ప్రపంచ పంచలోహాలతో రూపొందించిన కూర్చున్న ముహూర్తంలో ప్రపంచంలోనే ఇది రెండో అతిపెద్ద విగ్రహంగా గుర్తింపు పొందుతుంది. ఇక్రేషెడ్ స్వర్ణోపలను ప్రధాని పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ఆయనతో పాటు సీఎం కేసీఆర్ కూడా హాజరవుతున్నారు అని చెప్పేసి చెప్పుకొచ్చామంటే ఏదైతే రామానుజాచార్య విగ్రహ ఆవిష్కరణ ఉందో ఆ విగ్రహ ఆవిష్కరణకి ఈ రోజు నరేంద్ర మోడీ గారు వస్తున్నారు, విగ్రహ ఆవిష్కరణ జరుపుతారు అని చెప్పేసి చెప్పొచ్చు అనమాట. దాంతో పాటు మన సీఎం కేసీఆర్ కూడా అక్కడికి వెళ్ళేసి హాజరవుతున్నారు అని చెప్పేసి కూడా చెప్పుకోవచ్చు. వీరందరూ కూడా ఏదైనా ఇట్లా విగ్రహ ఆవిష్కరణకి లేదంటే వేరే పార్టీ చర్చల కోసం వస్తారు, కానీ ప్రజల కోసం ప్రజలు ఎలా ఉన్నారని చెప్పేసి ఏ ఒక్క రోజు కూడా అంటే పర్యటన అనేది ఎప్పుడు చేయబట్టారన్నమాట. కేవలం ఇవన్నీ ఎన్నికల స్టంట్లు ఉన్నప్పుడు మాత్రమే వచ్చి 4 నియోజకవర్గాలు తిరిగిపోతారని చెప్పేసి కూడా చెప్పుకోవచ్చు. వీళ్ళ నాయకుల యొక్క శ్రద్ధనే బట్టే మనం అర్థం చేసుకోవాలి. వీళ్ళు కేవలం ఎన్నికల స్టంట్ల కోసం మాత్రమే మన చుట్టూ తిరుగుతారని చెప్పేసి మీరు గమనించాలి. ఇక్కడ విగ్రహావిష్కరణ ఉంది కాబట్టి ఈ రోజు నరేంద్ర మోడీ వస్తున్నారు హైదరాబాద్ కి. లేకుంటే వచ్చేవారా హైదరాబాద్ లో ప్రజలు ఎలా ఉన్నారని చెప్పేసి ఒక్కసారైనా కనుక్కున్న రోజుల్లో ఏమీ ఉన్నావు అనమాట. జస్ట్ విగ్రహావిష్కరణ ఉంది కాబట్టి ఇక్కడ వస్తున్నాడు అని చెప్పేసి చెప్పుకోవచ్చు అనమాట. తర్వాత రామానుజేయులు కళ్ళలోకి వచ్చి ప్రధాని మోదీకి ఉద్దేశం ఇవ్వాలి, అన్ని రాష్ట్రాలకు సమానంగా చూసి దృష్టి ప్రసాదించాలి, మంత్రి కేటీఆర్ వ్యాఖ్యలు. రామానుజేయులు చారి నరేంద్ర మోడీ కళ్ళలోకి వెళ్ళేసి రాష్ట్రాలన్నిటికీ గుణంగా సమానంగా చూడాలి అని చెప్పేసి చెప్పాలి అని చెప్పేసి కేటీఆర్ వ్యాఖ్యలు అనేది నిన్న చేసిండు కదా, దానిపైన అనమాట. అన్ని రాష్ట్రాలకు కూడా సమానంగా చూడండి, ఒక రాష్ట్రానికి ఎక్కువ ఒక రాష్ట్రానికి తక్కువ కాకుండా అన్ని రాష్ట్రాలకు సేమ్ గా చూడండి అని చెప్పేసి కేటీఆర్ అంటున్నారు అనమాట. ఇక్కడ మనం కూడా చెప్పుకోవాలి, మరి మీ తెలంగాణలో అందరు ఉన్న వాళ్ళు మా బిడ్డలే మా ఊళ్ళే అని చెప్పేసి మీరు కూడా అంటారు కదా. అందరికి మీ కొడుకు వెళ్తే BMW బెంజ్ కార్లలో తిరుగుతాడు, మరి తెలంగాణ ప్రజలు కూడా అదే కార్లలో తిరుగుతున్నారా అని అందరికి సమాన హక్కులే కావాలి కదా, మరి సమానంగానే చూడాలి కదా. మీరు కూడా మీరే చూస్తలేరు, ఇంకా వాళ్ళేం చూస్తారు. ప్రతి ఒక్కటి కూడా అంటే ఏదైతే వీళ్ళు స్టేట్మెంట్లు ఇస్తారో అవన్నీ కూడా జస్ట్ ఏదో ప్రజలకు మభ్య పెట్టడానికి తప్పితే వీళ్ళు పూర్తిగా ఏదన్నా నిర్మిస్తారా అంటే ఏమి చేయరన్నమాట. జస్ట్ ఇవన్నీ కల్పితం మాత్రమే. తర్వాత మార్చాల్సింది కేసీఆర్ ప్రభుత్వాన్ని, తెరాస ముక్త తెలంగాణ కోసం పోరాడతాం, భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్. ఢిల్లీలోని భాజపా నేతల భీమ్ పాదయాత్ర అని చెప్పి చెప్పొచ్చమాట. మార్చాల్సింది రాజ్యాంగాన్ని కాదు, కేసీఆర్ నే మార్చేయాలి. తెలంగాణను కేసీఆర్ నుంచి విముక్తి పొందిస్తామని చెప్పేసి కూడా నిన్న బీజేపీ నాయకుడు మన బండి సంజయ్ గారు చెప్పడం జరిగింది అనమాట. ఎక్కడైతే ఢిల్లీలోకి వెళ్ళేసి వాళ్ళు పాదయాత్ర నిర్మించారో, భీమయాత్ర పెట్టిరో అక్కడ ఈ వ్యాఖ్యలను కూడా చేసినట్టు మనం చూస్తున్నాం అనమాట. కావాల్సింది తెలంగాణకి రాజ్యాంగం మార్పేయడం కాదు, కేసీఆర్ ని మార్చేయాలని చెప్పేసి ఆయన నిన్న వ్యాఖ్యలు చేసినట్టు మనం తెలుసుకోవచ్చు అనమాట. వీళ్ళు కేవలం వాళ్ళ కోసం మాత్రమే. అయితే ఇన్ని రోజులు మరి ఎవరైనా ఏమన్నా చేపట్టిరా అని చెప్పేసి అంటే ఎవరు ఏం చేపట్టలేరు అనమాట. అంటే కేసీఆర్ ఒకటి రాజ్యాంగాన్ని మార్చాలనగానే వీళ్ళు ఢిల్లీకి వెళ్తారు, అది వెళ్తారు. మరి ఇక్కడ ప్రజల కోసం ఇబ్బందులు వచ్చినప్పుడు కూడా ఢిల్లీకి వెళ్ళి అదే విధంగా మాట్లాడాలి, అట్లా మాట్లాడరు. మరి అంటే జస్ట్ అవన్నీ కూడా స్టేట్మెంట్లు అవన్నీ కూడా ఏం చేయలేము అనమాట. ఆ తర్వాత అత్యున్నత విద్యాపీఠంపై తెలుగు బిడ్డ దేశీయ చైర్మన్ గా జగదీష్ కుమార్ దేశంలోని ఉన్నత విద్యకు సంబంధించిన అత్యున్నత పదవిలోనూ మరోసారి తెలుగు వ్యక్తి దక్కించుకున్నారు. యూనివర్సిటీ గ్రాడ్యుయేట్ కమిషనర్ యూజేసీ నూతన చైర్మన్ గా జేఎన్యూ ఉప కులపతి రాష్ట్ర ఆచార్య మామిడాల జగదీష్ కుమార్ కు నియమితులారు. ఆయన పదవిలోను 5 సంవత్సరాలు కొనసాగుతున్నారు. ఈ మేరకు కేంద్రం విద్యాశాఖ శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసిందని చెప్పేసి చెప్పుకోవచ్చు అనమాట. ఏదైతే యూజేసీ చైర్మన్ గా ఉన్నారో విద్యాశాఖలో అత్యున్నత పోస్ట్ ఏదైతే ఉందో అది తెలుగు బిడ్డకు దక్కిందని చెప్పేసి చెప్పుకోవచ్చు అనమాట. తెనాలికి చెందిన జగదీష్ కుమార్ కు ఉన్నత విద్యా సంస్థల మండలి అనేది అప్పగించబోతున్నారు. కేంద్రం నుంచి ఉత్తర్వులు జారీ చేసి నిన్న అని చెప్పేసి కూడా చెప్పుకోవచ్చు అనమాట. అది తర్వాత 100 ఎకరాల పందేరం జనగాం జిల్లాలోను భూదందం భూములు అనాకృతం అని చెప్పేసి చెప్పొచ్చు అనమాట. ఎస్టర్న్ భూములు ఎత్తేగా ప్లాట్లు 2 ఏళ్లుగా ఒక స్థలాన్ని కాజేస్తున్నామని చెప్పేసి చెప్పుకోవచ్చు అనమాట. ఏదైతే అక్కడ జనగాం జిల్లాలోని భూదందాలు ఉన్నాయి అవన్నీ కూడా
సర్వే నెంబర్ 206 సర్వే నెంబర్లు రెవెన్యూ అధికారులను నిషేధిత జాబితాలో ఉండడంతో భూమిని ఇక్కడ చూసి మరికొన్ని సర్వే నెంబర్లు వేసి పట్టాలు చేస్తున్నట్లు తెలుస్తుంది. భూదందార్ భూములు ధరణి వెబ్సైట్లోను గూగుల్ మ్యాప్లోను పరిశీలించగా భూమిని చదును చేసినట్లు స్పష్టంగా కనిపిస్తుంది. ఈ దందాపై విచారణ చేస్తే ఇందులో పాత్ర ఉన్న వారి పేర్లు బయటపడతాయని చెప్పి చెప్తున్నామంటే అయితే భూ కబ్జాలు ఉన్నాయో అవి తెలంగాణలో ఎక్కడైతే జనగాంలో కూడా అక్కడ భూదంద కార్యక్రమం అవుతుంది. 2 సంవత్సరాలకు ఒక ప్లాట్ అనేది వాళ్ళు కబ్జా చేస్తున్నట్టు చెప్తున్నారు అనమాట. వాళ్ళు కబ్జా చేస్తారు, మీరేం చేస్తున్నారు మరి? తెలంగాణ రాష్ట్రం ఏం చేస్తుంది, తెలంగాణ పోలీసులు ఏం చేస్తున్నారు, మండలి ఏం చేస్తుంది, అన్ని కూడా మండలిలో తెలిసే చేస్తాయి కానీ తెలియకుండా అయితే తెలియదు కదా. ప్రతి ఒక్కరు కూడా మండలంలో తెలిసిన తర్వాతనే చేస్తారు. ప్రతి ఒక్కరు కూడా గవర్నమెంట్ ఎంప్లాయీలు ఉంటారు, దానిలో లీడర్లు ఉంటారు, అందరు ఉంటారు కాబట్టి అవి కబ్జాలకు గురవుతాయి. లేదు అనుకుంటే సామాన్య ప్రజలు ఎవరైనా ఒక్కరు కబ్జా చేస్తారా? ఒకరికైనా ధైర్యం ఉంటుందా? ఎవరికి ఉంటుంది? సామాన్య ప్రజలకు కేవలం లీడర్లకు, ఈ ఎవరైతే గవర్నమెంట్ జాబర్స్ ఉన్నారో వాళ్ళకు మాత్రమే ధైర్యాలు వస్తాయి అన్నమాట. అక్కడ ఉన్న ఎవరైతే ఉన్నారో వాళ్ళకు ముఖ్య అతిథులుగా ఎవరైతే వ్యవహరిస్తారో వాళ్ళందరికీ కూడా కబ్జాలు చేయమని చెప్తారు. వాళ్ళు కబ్జా చేసేస్తారు, వాళ్ళకి రిజిస్ట్రేషన్ చేసిస్తారు. అది మండలి యొక్క ఎంఆర్ఓ కానీ డిప్యూటీ ఎంఆర్ఓ కానీ మిగతా విఆర్ఓలు అందరూ కూడా పాల్పడతారు. దానిలో ప్రతి ఒక్కరు కూడా దానిలో చేయి ఉంటారు అనమాట. అస్సం అనేది ఎంఆర్ఓ కంపల్సరీ ఉంటుంది. వాళ్ళందరికీ స్పష్టంగా ఏంటి సస్పెండ్ చేసి ఉంటుందా? మరి ఎవరికి ఉండదు. జస్ట్ ఇవి ఏంటంటే తెరపైకి తీసుకుని రావాలి. ఏదో ఒకటి వచ్చింది కదా దానికి తెరపైకి తీసుకుని వచ్చి చేసేసి దాన్ని కనుమరుగు చేయాలని చూస్తారు తప్పితే మీకేమన్నా ఉంటుందా? ఎవరికి ఒక మాట కూడా ఇప్పుడు ఇది వచ్చింది మళ్ళీ రేపు వస్తుందా? రాదన్నమాట. దానికి ఏమైనా చర్యలు ఏమైనా చేపట్టిరా అని చెప్పేసి అంటే ఏమి చేపట్టారు అనమాట. ఏ గవర్నమెంట్ ఉద్యోగ ఇచ్చాడు ఎవరైనా కేటీఆర్ కానీ కేసీఆర్ కానీ ఎవరైనా స్పందిస్తారంటే ఎవరు స్పందించారు అనమాట. జస్ట్ ఇవన్నీ కూడా కల్పిత మాత్రమే అనుకోవచ్చు. ఎందుకంటే సామాన్య ప్రజలు ఎవరు కూడా కబ్జాకు మాత్రం గురవ్వరు. ఎందుకంటే కబ్జా చెయ్యరు ప్రస్తుతానికి. ఎవరైతే చేయాలనుకుంటున్నారో వాళ్ళు ఉన్నత స్థాయిలోనే ఉంటారు కాబట్టి వాళ్ళ పేర్లనే దీనిలో వెల్లడించారని చెప్పేసి చెప్పుకోవచ్చు అనమాట. తర్వాత చదువురాళ్లను చేద్దాం. నేటి నుంచి పాఠశాలలోను పిల్లలకు రీడ్ కార్యక్రమంలో పుస్తకాలు అధ్యయనానికి రోజు ఒక పీరియడ్ అని చెప్పేసి చెప్పొచ్చు అనమాట. అంటే రోజు ఒక అధ్యయనానికి రోజు ఒక పీరియడ్ అంటే ఒక పీరియడ్ అనేది సపరేట్ గా పెడతారు. అందులో కేవలం పాఠశాలలో పిల్లలు చదవడానికి అలవాటు మానేందుకు కేంద్ర ప్రభుత్వం 100 రోజులు పాఠన కార్యక్రమానికి ప్రవేశపెట్టింది. నేపథ్యంలో దాని రాష్ట్రంలో చదువు ఆనందించు అభివృద్ధి చెందు రీడ్ రెడ్ ఎంజాయ్ డెవలప్ అని చెప్పేసి పేరిట శనివారం నుంచి అమలు చేయనున్నారు. రాష్ట్రంలోని 1 నుంచి 9 తరగతి విద్యార్థులకు ఈ విద్యా సంవత్సరానికి ముగిసే వరకు ఈ కార్యక్రమాన్ని అమలు చేస్తారని చెప్పేసి చెప్పొచ్చామంట. అంటే రీడ్ అండ్ మనం విద్య అనేది ఒక పీరియడ్ గా నిర్వహించి వాళ్ళకి చదువు అనేది చదువుతూనే ఉండు అని చెప్పేసి చెప్తున్నాం అనమాట. అంటే చదివితే మనకు ఆటోమేటిక్ మనకి ఏంది డెవలప్మెంట్ అవుతుంది, విద్యలోనూ డెవలప్మెంట్ వస్తుంది అని చెప్పేసి చెప్తున్నాను అనమాట. రీడ్ ఎంజాయ్ డెవలప్ అని చెప్పేసి అంటే చదువుతూ ఎంజాయ్ చేసుకుంటే చదువు అని చెప్పేసి చెప్తున్నాను అనమాట. అంటే ఈ రోజుల్లో ఏమైపోయిందంటే చదవకుండా ఇప్పుడు 2 సంవత్సరాల నుంచి లాక్డౌన్ పడింది కదా, ఈ ప్రోగ్రామ్ పెట్టితే అన్న వాళ్ళు చదువుతారు, ఇంట్రెస్ట్ వస్తారు చదువు పైన అని చెప్పేసి ఈ ప్రోగ్రామ్ స్టార్ట్ చేసినట్టు మన కేంద్రం తెలుస్తుంది అనమాట. అది రాష్ట్రాలకు అన్నిటికీ కూడా జారీ చేయడంతో మన తెలంగాణలో ఈ శనివారం నుండి ఈ రోజు నుండి అది అమల్లోకి వస్తుంది అని చెప్పేసి పాఠశాలకు చెప్పినట్టు చెప్పొచ్చు అనమాట. తర్వాత రాజ్యాంగ రక్షణకు ప్రాణాలైనా అర్పిస్తాం, నచ్చకపోతే కేసీఆర్ ఎక్కడికైనా పోవాలి. పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి రాజ్యాంగం నచ్చకపోతే ఎక్కడికైనా పోవాలి కానీ ఇక్కడ మాత్రం ఉండొద్దు అని చెప్పేసి రేవంత్ రెడ్డి మాట్లాడిన తీరును చూసుకోవచ్చు. నిన్న వాళ్ళ ఏదైతే దీక్ష పట్టిరో ఆ దీక్ష కూడా ఈరోజు నిన్నటితో కంప్లీట్ అయిపోయినట్టు చెప్తున్నారు అనమాట. తర్వాత ఇది రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు చేశారు. నువ్వు రాజ్యాంగం నచ్చకపోతే నువ్వు ఈ దేశంలోనే ఉండకని చెప్పేసి రేవంత్ రెడ్డి తీవ్ర వ్యాఖ్యలు చేసినట్టు నిన్న చూసినాము. అది తర్వాత జెడ్ కేటగిరీకి భద్రత నాకొద్దు, కేంద్రం నిర్ణయాన్ని తిరస్కరించిన అసదుద్దీన్ ఆకాంక్షల మధ్య జీవించడం ఇష్టం లేదని వెల్లడించారని చెప్పేసి జెడ్ కేటగిరీ నాకేం అవసరం లేదు, కొన్ని ఆకాంక్షలకు నిలబట్టుకుని బ్రతకడం నాకు ఇష్టం లేదని చెప్పేసి అసదుద్దీన్ ఓవైసీ వాళ్ళకు ఏదైతే జెడ్ కేటగిరీ భద్రత వాళ్ళకు కల్పించారో ఆ కేటగిరీ నాకేం అవసరం లేదు, జెడ్ కేటగిరీ భద్రత నాకేం అవసరం లేదని చెప్పేసి నిన్న అసదుద్దీన్ ఓవైసీ కూడా అసదుద్దీన్ కూడా రిటర్న్ చేసేసిండు భద్రతకు అని చెప్పేసి చెప్పుకోవచ్చు అన్నమాట. తర్వాత గ్రామాలలో పౌరు సేపట్టిక అమలేది, గడువు ముగిసిన అందని సేవలు కార్యక్రమంలో కనిపించని మౌలిక సదుపాయాలు. రాష్ట్రంలోని పంచాయతీ కార్యాలయంలోనూ పౌరుల
ఆలస్యం అవుతున్నాయి. సాంకేతిక అవసరంలోనూ వేగంగా అందుతున్న లేఅవుట్ భవన నిర్మాణం ఆశిస్తున్న ముందింపు మెయింటెనెన్స్ తదితర సేవల్లోనూ భాగం చేసుకుంది. పంచాయతీ కార్యాలయంలో జాతీయ గ్రామీణాభివృద్ధి పంచాయతీరాజ్ సంస్థ అధ్యయనం మేరకు స్పష్టమైంది. గడువుల్లోనూ పౌరులకు అందించేందుకు పరస్పర పట్టిక అమలు చేయాలి. ఇటీవల కేంద్ర ప్రభుత్వం సూచించిందని చెప్పేసి గ్రామంలోని ఏదైతే సేవా పట్టిక అమలైందో అది కూడా పూర్తి స్థాయిలో కాలేదు. దాన్ని ఎప్పుడు కంప్లీట్ చేస్తారని చెప్పేసి కూడా మౌలిక సదుపాయాలు ఏమి కూడా కల్పించలేరు. దానిపైన కల్పించాలని చెప్పేసి ఈ స్టేట్మెంట్ అన్నమాట. ఏదైతే గ్రామాల్లో సేపట్టిక అమలు కాలేక ఉండబోతుంది, అమలు చేయాలి దానికి అని చెప్పేసి స్టేట్మెంట్. దీనిపైన ఎవరు కూడా పట్టించుకోరు అనమాట. చిన్న చిన్న వార్తలు ఉంటాయి, అవి కూడా అమలు చేసేవన్నీ కూడా చిన్న చిన్న వార్తలుగానే వస్తాయని చెప్పేసి చెప్పుకోవచ్చు అనమాట. ఇది ఈనాడు. మరి తెలుగులో చూసుకున్నట్టయితే ఇవాళ హైదరాబాద్కు మోడీ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ శనివారం రాష్ట్రంలో పర్యటించనున్నారు. రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మండలం ముంచితల్ రామానుజాచారి సహస్రబుద్ధి సమారోహ వేడుకల్లోనూ పాల్గొంటున్నారు. 2016 అడుగుల సమతామూర్తి ఆవిష్కరానికి జాతికి అంకితం చేయనున్నారు. అలాగే సంగారెడ్డి జిల్లా పడంచెర్లోను ఇక్రిషాట్ సంవత్సరాలకు ప్రధాని హాజరు కానున్నారు. ప్రధాని హైదరాబాద్ పర్యటన అధికారులు కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేశారు. మోడీకి భద్రత కోసం సెంట్రల్ ఫోర్స్ పాటు దాదాపు 8,000 నుంచి పోలీసులు పనిచేయనున్నారు. ప్రధాని ఢిల్లీ నుంచి శంషాబాద్ ఎయిర్పోర్ట్ కు మధ్యాహ్నం 2:10 వస్తారు. చేరుకున్న 2:45 గంటలకు పటంచెర్లోని ఇక్రిషాట్ కు వెళ్లి గోల్డెన్ జూబ్లీ సెలబ్రేషన్ లో పాల్గొంటున్నారు. సాయంత్రం 5 గంటలకు ముంచితల్లోని చిన్నజీర స్వామి ఆశ్రమానికి చేరుకుని సమతామూర్తి విగ్రహానికి ఆవిష్కరణ రాత్రి 8:40కి మళ్ళీ ఢిల్లీకి వెళ్తారని చెప్పేసి చెప్తున్నారు అనమాట. 2:10 వస్తారు. 2:45 పటంచెర్కి వెళ్తారు. పటంచెర్లోని ఇస్క్రా షాట్ కు వెళ్లి గోల్డెన్ జూబ్లీ సెలబ్రేషన్ లో పాల్గొంటారని చెప్పేసి చెప్పొచ్చు. 5:10 రామన్జేల ఏదైతే రామన్జేలు గారికి రామన్జేలు విగ్రహానికి ఆవిష్కరిస్తారు. మళ్ళీ 8:10 ఆయన తిరిగి ఢిల్లీ వెళ్ళిపోతారని చెప్పేసి చెప్పుకోవచ్చు అనమాట. ఇది నరేంద్ర మోడీ గారు ఈ రోజు వస్తున్నారని చెప్పేసి చెప్పుకోవచ్చు. తర్వాత మన ప్రొఫెసర్ యూజేసీ చైర్మన్ జేఎన్యూ విజేసి జగదీష్ నియమిస్తూ కేంద్రం ఉత్తర్వులు జారీ చేసింది. జగదీష్ సొంతూరు నల్గొండ జిల్లా మామిడాల అని చెప్పేసి చెప్తున్నారు అనమాట. జగదీష్ సొంతూరు నల్గొండ మామిడాల జిల్లా అని చెప్పేసి చెప్తున్నారు. తర్వాత ఆయన తెలుగు వాళ్ళే కావడంతోనే కొంచెం యూజేసీ చైర్మన్ గా సపోర్ట్ ఉంది అని చెప్పేసి చెప్పుకుంటున్నారు. తర్వాత ఆయన యూజేసీ చైర్మన్ అవడం రెండు తెలుగు రాష్ట్రాలకు గర్వనీయకరం అని చెప్పేసి తెలుగు వాళ్ళు 3వ సారి ఎంపిక అవడం జరిగింది అని చెప్పేసి కూడా చెప్పుకోవచ్చు అన్నమాట. అది ఇక్కడ. తర్వాత పండుగకు ముందే జలజాతర సమ్మక్క సారక్క దర్శనానికి తరలిస్తున్న భక్తులు. ఈ నెల 16 నుంచి 19 వరకు మేడార మహాజాతర. ఇప్పటికే 20 లక్షల మంది భక్తులు రాక ఈ నెల 13 నుంచి వన్ వే ట్రాఫిక్, 322 సీసీ కెమెరాల ఏర్పాటు, 32 చోట్ల పార్కింగ్ డ్యూటీలు, పోలీసులు సహా 30,000 మంది. పస్రా నుంచి గద్దెలకు వరకు ఆర్టీసీ బస్సుల్లోనూ ఫ్రీ జర్నీ. హడావిడిగా పనులు పూర్తి కాకముందే ప్రారంభోత్సవాలని చెప్పేసి చెప్తున్నాం. ఏవైతే పనులు ఏమైతే ఉన్నాయో అక్కడ సమ్మక్క సారక్క జాతర సంబంధించి అక్కడ పూర్తి పనులు అనేవి ముగియక ముందే వాళ్ళు ప్రారంభోత్సవాలు చేసిరని చెప్పేసి చెప్పుకోవచ్చు అనమాట. ఆలస్యంగా పనులు అంతా ఆగమాగం. మహాజాతర కోసం రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న 75,000 కోట్ల పనులు హడావిడిగా సాగుతున్నాయి. కనీసం 6 నెలల ముందు పనులు మొదలు పెట్టాల్సి ఉండగా గత ఏడాది నవంబర్ నెలలో టెండర్లు పిలిపించి పనులు పూర్తి చేయక ముందే కంప్లీట్ అయినట్లుగా మంత్రులు ప్రారంభోత్సవాలు చేస్తున్నారు. 10 కోట్ల ప్రాస్థానాల్లో రోడ్డు పనులు కంప్లీట్ చేయకుండానే ప్రారంభించారు. శాశ్వత అవసరాల కోసం రూపాయలు 2 కోట్ల డ్రెస్ అండ్ చేంజింగ్ రూమ్లు సులభ కాంప్లెక్స్ కట్టి కేవలం 50 రోజుల్లోనే కట్టిన ఈ బిల్డింగ్లు వచ్చే జాతర నాటికి పనికి రాకుండా పోతాయని భక్తులు అనుకుంటున్నారు. 12 కోట్లతో చేపట్టిన RWS పనులపై భక్తులు మండిపడుతున్నారు. తాత్కాలిక మరుగుదొడ్లు పేరిట కోట్లు ఖర్చు చేస్తున్నారు అని, జాతరలో ఒక రోజు మాత్రమే పనికొస్తున్నాయని, ఆ తర్వాత వాటికి యూజ్ చేయడం లేదని జాతర సమీక్షలో స్వయంగా ఎమ్మెల్యేలు అన్నారు. అయినా పాత పద్ధతిలోనే 6,000 తాత్కాలిక మరుగుదొడ్లు నిర్మించాలి. చాలా చోట్ల సరైన వాటర్ ఫెసిలిటీస్ లేవు. సమ్మక్క తల్లిపై నెలవేల చిలుకలు, గుట్టు చెట్లు ఫెన్సింగ్ లేకపోవడంతో ఎవరు పడితే వాళ్ళు
గుట్టెక్కి అప్రమితం చేస్తున్నారని చెప్పేసి చెప్పొచ్చామంట. ఏదైతే సమ్మక్క సారక్క జాతరకు పనులకు 75 కోట్లు పనులు అని చెప్పేసి జారీ చేసి రమ్మంట అనేది అవన్నీ కూడా జస్ట్ తాత్కాలికంగా నిర్మించబడుతున్నారు. 10 కోట్లు అక్కడ బాత్రూంలకు స్పెషలిస్టులే కాబట్టి 2 కోట్లు మొత్తం 12 కోట్లు మాత్రం వీళ్ళు కట్ చేసారు. మరి మిగతా 63 కోట్లు ఏమైపోయినాయని చెప్పేసి కూడా ప్రజలు స్పెషాలిటీస్ ఉన్నాయంటే అవన్నీ కూడా ఏం లేవు, జస్ట్ తాత్కాలికంగా నిలబడ్డాయి అని చెప్పేసి చెప్తున్నారు ప్రజలకు. అక్కడ వచ్చిన వాళ్ళు కూడా ఇంకా కోట్లు వేస్ట్ చేస్తున్నారు డబ్బు అని చెప్పేసి భక్తులు కూడా తెలియజేస్తున్న పరిస్థితి సమ్మక్క సారక్క జాతరలో ఉంది. రాష్ట్ర ప్రభుత్వం కూడా దీనిపైన ఏం చర్చించని అంశాలు మనకు తెలిసిందే. కేసీఆర్ కూడా ఏం స్పందించలేడు సమ్మక్క జాతర పైన అని చెప్పేసి కూడా చెప్పుకోవచ్చు అనమాట. తర్వాత అరవింద్ కాన్వేపై దాడి 15 రోజుల్లో రిపోర్టర్ ఇవ్వండి. ఎంపీ అరవింద్ కాన్వేలపై దాడి గట్లోనూ 15 రోజుల్లోనూ రిపోర్ట్ ఇవ్వాలని తెలంగాణ సిఎస్ డీజీపీ జిల్లా కలెక్టర్ ఫీజులకు పార్లమెంట్ ఫ్రీజెల్ ఎథిక్స్ కమిటీ నోటిఫికేషన్ జారీ చేసిందని చెప్పేసి చెప్పొచ్చు అన్నమాట. 15 రోజుల్లో ఎంపీ అరవింద్ కాన్వేపై ఏం జరిగిందని చెప్పేసి స్పష్టంగా క్లారిటీగా మనకు చెప్పాలి అని చెప్పేసి నిన్న ఉత్తర్వుల కమిటీ అనేది ఎథిక్స్ కమిటీ అనేది నోటిఫికేషన్ జారీ చేసింది. కలెక్టర్లకు కానీ ఇక్కడ ఉన్న డీజీపీకి కానీ ఉత్తర్వులు జారీ చేసినట్టు మనం చూస్తున్నామట. 15 రోజుల్లో రిపోర్ట్ రాలేదు. అదేంది రైతులు దాడి చేసిరు అని చెప్పేసి రిపోర్ట్ చేస్తారు. ఏం చేస్తారు, అక్కడ కత్తిలు పట్టుకొని తిరిగిన వాళ్ళు రౌడీలు ఉన్నారని వాళ్ళు అందరూ కూడా రైతుల కిందికే జమ చేస్తున్నట్టు మన రాష్ట్ర ప్రభుత్వం అయితే చెప్పుకోవచ్చు అన్నమాట. ఇది కేవలం రైతులే దాడి చేసిరు, పసుపోటు తీసుకుని రాలేరు అందుకే దాడి చేసిరు అని చెప్పేసి మొన్న డీజీపీ కూడా చెప్పిండు. అట్లా అన్నమాట. ఏం చేస్తారు వీళ్ళు, అంతే చెప్తారు అనమాట. కేవలం రైతుల పైన దోస్తేనే ఈ ఏదైతే కుట్ర ఉందో అది సమానంగా మూసిపోతుంది. లేదు రౌడీలు అవి చేసిరంటే అది మళ్ళీ పెద్ద కుట్రగా మారిపోతుంది. కాబట్టి రైతుల పైన దోయడం మాత్రమే వీళ్ళ పని అన్నట్టు చెప్పుకోవచ్చు అనమాట. తర్వాత ఏమైనా ఉందా అంటే నీట్ పీజీ వాయిదా. నీట్ పీజీ 22లోనూ ఎగ్జామ్ వాయిదా పడింది. షెడ్యూల్ ప్రకారంగా మార్చి 12న జరగాల్సిన ఈ ప్రవేశ పరీక్షలు 6 నుంచి 8 వారాల వాయిదా వేయనట్లు కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. ఏదైతే నీట్ పీజీ వాయిదా పడింది అని చెప్పేసి చెప్పుకోవచ్చు అనమాట. ఈ మార్చి 12న జరగాల్సిన ఎగ్జామ్స్ అనేవి 6 వారాల నుంచి 8 వారాల వరకు వాయిదా పడింది అని చెప్పేసి నీట్ పీజీ ఎగ్జామ్స్ అనేవి వాయిదా పడ్డాయని చెప్పేసి ఎంట్రన్స్ కి అయితే మనం రాయాలో అవి వాయిదా పడ్డాయని చెప్పేసి కూడా చెప్పుకోవచ్చు అన్నమాట. తర్వాత ఫేస్బుక్ 4లో డబల్. ఫేస్బుక్ వాల్యూ ఒక రోజులోనే $251 బిలియన్ తగ్గింది. ఇందులో వాటా ఉన్న జూకర్ బర్గ్ $30 బిలియన్ నష్టపోయారు. దీంతో ఆయన అదాని ముఖేష్ కంటే దిగువకు పడిపోయారని చెప్పేసి చెప్పొచ్చు అన్నమాట. ఏదైతే అదాని ముఖేష్ ఉన్నారో ముఖేష్ కంటే కూడా తగ్గువకు పడిపోయింది ఫేస్బుక్ అని చెప్పేసి చెప్పుకోవచ్చు అనమాట. ఫేస్బుక్ అనేది $251 బిలియన్ అనేది తగ్గిపోయింది నిన్న ఒక రోజు అని చెప్పేసి ఫేస్బుక్ వాళ్ళు చెప్పడం జరిగింది అనమాట. దానిపైన ఇది ఒక కథనం. తర్వాత అధికారం ఉందని విర్రవీగుతున్నాడు కేసీఆర్ పొగరును అణిచేసి టైం వచ్చిందని రేవంత్. సీఎంపై అన్ని పోలీస్ స్టేషన్లోనూ ఫిర్యాదు చేయాలని పిసిసి చీఫ్ పిలుపు. ముగిసిన కాంగ్రెస్ 48 గంటల దీక్ష అని చెప్పేసి చెప్పొచ్చు అనమాట. అధికారం ఉందని చెప్పేసి కేసీఆర్ విర్రవీగుతున్నాడు అని చెప్పేసి చెప్పుకోవచ్చు. కరెక్టే, ఇది అధికారం ఉంది కాబట్టి తను ఏం చేసినాడు వస్తా అని చెప్పేసి ఎన్నోసార్లు మనం చూస్తున్నాం. దానిపైన చూసుకున్నట్టయితే సీఎం ఈ రోజు రేవంత్ రెడ్డి అనేది అన్ని పోలీస్ స్టేషన్ లో కూడా కేసీఆర్ పైన రాజ్యాంగ విరుద్ధ ద్రోహి అని చెప్పేసి కేసులు పెట్టాలని చెప్పేసి కూడా నిన్న రేవంత్ రెడ్డి చేసిన వాక్యాలు ఇక్కడ చూస్తున్నారు. తర్వాత మార్చాల్సింది రాజ్యాంగాన్ని కాదు టీఆర్ఎస్ సర్కారును. టీఆర్ఎస్ ముక్త తెలంగాణ కోసమే బీజేపీ పోరాటం సంజయ్. సమస్యను స్పష్టంగా ఎంజాయ్ చేసే వ్యక్తి కేసీఆర్ అని విమర్శ. తర్వాత సీఎం కామెంట్స్ పై నిరసన. ఢిల్లీలోను బీజేపీ భీమ్ పాదయాత్ర అని చెప్పేసి చెప్పుకోవచ్చు అనమాట. నిన్న అయితే బండి సంజయ్ గారు చెప్పారు అదే కేసీఆర్ రాజ్యాంగాన్ని కాదు కేసీఆర్ ని మార్చేయాలని చెప్పేసి చెప్తున్నారు. అదే వాక్యాల తర్వాత వాళ్ళు నిన్న ఢిల్లీకి 9 మంది ఎంపీలతో వెళ్ళేసి అక్కడ ధర్నా అనేది చేపట్టారు. భీమ్ దీక్ష అనేది తీసుకున్నారు అని చెప్పేసి చెప్పుకోవచ్చు అనమాట. భీమ్ దీక్ష అనేది అక్కడ చేపట్టినారని చెప్పేసి ఢిల్లీలో అదొకటి. తర్వాత సమస్యకు స్పష్టంగా ఎంజాయ్ చేసే వ్యక్తి కేసీఆర్ అనమాట. సమస్యను స్పష్టంగా ఎంజాయ్ చేస్తాడు కేసీఆర్ అని చెప్పేసి చెప్పుకుని వచ్చిండు మన బండి సంజయ్ గారు. తర్వాత కేటీఆర్ గారు చూసుకుంటూ కేసీఆర్ నిజమైన అంబేద్కర్ వాది. ఆయన మాటల్ని తప్పుగా ప్రచారం చేస్తున్న మంత్రి కేటీఆర్. ప్రతిపక్షాలు చిల్లర మల్లర మాటలు. పాలమూరుకు జాతీయ హోదా ఇవ్వాలి. దేశమంతటా దళిత బంధువులు అమలు చేయాలి డిమాండ్. కేసీఆర్ నిజమైన అంబేద్కర్ వారసుడు అని చెప్పేసి చెప్తున్నాడు అనమాట. కేసీఆర్ నిజంగా అంబేద్కర్ వాదే అయితే మరి రాజ్యాంగం పట్ల ఎందుకు విరుద్ధంగా ఉన్నాడు?
రాజ్యాంగం అమలు చేసే పద్ధతి లేదు, కానీ కేసీఆర్ కు విరుద్ధంగా ఏదైతే ఆపోజిట్ గా మాట్లాడాలో అది మాత్రం మాట్లాడతాడని చెప్పేసి చెప్పుకోవచ్చు అనమాట. ఎందుకంటే వీళ్ళందరూ కూడా కేసీఆర్ కానీ కేటీఆర్ కానీ జస్ట్ మభ్యపరుస్తున్నారు. ఇప్పుడు ప్రజలకు ఏం చేయాలా, అది రెచ్చగొట్టారు, ఇప్పుడు ఏం చేయాలి, దానికి అన్నచివేయాలన్నమాట, మభ్యపరచాలి. కాబట్టి ప్రజలకు కేవలం మభ్య పెడుతున్నాను అని చెప్పేసి చెప్పుకోవచ్చు అనమాట. తర్వాత దళిత బంధు మొత్తం దేశమంతటా కూడా దళిత బంధు ఇవ్వాలి. మీరు తెలంగాణలో ఇస్తలేరు, నియోజకవర్గంకి 100 మందికి ఇస్తే అది ఏ ప్రజలకు సరిపోతుందని కూడా ప్రజలు కూడా విమర్శిస్తున్నారు అని చెప్పేసి చెప్పుకోవచ్చు అనమాట. ఎందుకంటే దేశమంతా అమలు చేయాలంటే మీరు తెలంగాణ అంతా అమలు చేస్తున్నారు, మరి మీతోనైతే లేదు, మీరే స్టార్ట్ చేసిన పథకం మీతోనైతే లేదు, మీరు మళ్ళీ దేశం ఎప్పుడు ఇది వీళ్ళ మాటలు. తర్వాత నా చావుతోనైనా ప్రభుత్వం కదలాలి, నోటిఫికేషన్లు వేయడం లేదని నిరుద్యోగానికి ఆత్మహత్య, పురుగుల మందు తాగి తమ్ముడికి ఫోన్ చేసి ఆవేదన, తల్లిదండ్రులకు భారమైనట్టు కన్నీరు, వనపర్తి జిల్లా నిర్వహణ ఘటన అని చెప్పేసి చెప్పుకోవచ్చు అన్నమాట. నిరుద్యోగులు ఆత్మహత్య చేసుకున్న విధంగా మీకు తెలంగాణ ప్రభుత్వం అనేది మేల్కొంటలేదు, ఎంత మేల్కోవాల్సిన అవసరమే లేకుండా నిద్రపోయినట్టు ఉంది. దానిపైన దున్నపోతు పైన వర్షం పడ్డే మీరు రాళ్ళు పడ్డాను ఏమన్నట్టుగానే తెలంగాణ ప్రభుత్వం అనేది చూస్తుంది. ఇక్కడ చూసుకోవచ్చు ఏ పేపర్ కూడా వేయలేదన్నమాట. ఇదేదైతే యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడో నిరుద్యోగి, అది ఏ పేపర్లో కూడా రాదనమాట. కేవలం అవి ఎవరు కూడా పట్టించుకోరు. నిరుద్యోగులు కానీ రైతులు కానీ ఎవరైనా ఆత్మహత్యలు చేసుకున్నారంటే అది ఏ పేపర్లోనూ రాదు. అంటే అంత చిత్తశుద్ధి అనేది ఈ పేపర్లోకి ఉందని కూడా తెలుసుకోవచ్చు అనమాట. కేవలం వెలుగులో మాత్రమే ఈ కల్పితాలు వస్తాయని చెప్పేసి చెప్పుకోవచ్చు అనమాట. ఎందుకంటే ఈ వెలుగు అనేది ప్రజలతో పాటు నడుచుకుంటున్న పత్రిక ఇప్పుడిప్పుడు ప్రజల్లోకి వస్తుంది కాబట్టి ప్రజల పట్ల ఇంప్రెస్ ఉండాలని చెప్పేసి ప్రతి వార్త కూడా వెలుగు కథనంలో వస్తుందని చెప్పేసి చెప్పుకోవచ్చు. నా చావుతోనైనా తెలంగాణ ప్రభుత్వం గల్లి రావాలి అని చెప్పేసి ఆ యువకుడు చేసిన వ్యాఖ్యల పట్ల మరి ఎవరైనా కేసీఆర్ కానీ కేటీఆర్ కానీ స్పందిస్తారా అంటే, ఏ మంత్రి అయినా స్పందిస్తారా అంటే, ఏ ఎమ్మెల్యే అయినా స్పందిస్తారా అంటే ఎవరు స్పందించిన రోజులు చూసుకోవచ్చు. ఎందుకంటే ఆఖరికి నోటిఫికేషన్ వేయడం లేదు, నా తల్లిదండ్రులకు నేను భారం అయిపోతున్నా అని చెప్పేసి తమ్ముడికి ఫోన్ చేసి మరీ బాధపడి చనిపోయిన ఆ వ్యక్తి అని చెప్పేసి కూడా చెప్పుకోవచ్చు అనమాట. ఇది మన తెలంగాణ యొక్క నిరుద్యోగుల పరిస్థితి అని చెప్పేసి కూడా చెప్పుకోవచ్చు. తర్వాత మారేపల్లి దళితులకు ఘన సన్మానం, బెల్ట్ షాపులు వద్దన్నందుకు అరెస్ట్, 11 రోజుల తర్వాత విడుదల, బాధితులకు అండగా నిలిచిన గ్రామస్తులు ప్రజా సంఘాలు బెల్ట్ షాపులు లేకుండా చేస్తామని ప్రతిజ్ఞ అని చెప్పేసి చెప్తున్నామంటే. ఏదైతే బెల్ట్ షాపుల కోసం ధర్నా చేసిరో అక్కడ 12 మంది దళితులకు అనేది అరెస్ట్ చేసిరు. ఆ తర్వాత 11 రోజుల తర్వాత వాళ్ళకి రిలీజ్ చేసిరు అనమాట. చూసాం కదా, బెల్ట్ షాపులు వద్దన్నందుకేమో ధర్నాలు చేస్తే జైలు వేస్తారు, అదే మేము డ్రగ్స్ వద్దు అని చెప్పేసి కేసీఆర్ అంటారు. మరి డ్రగ్స్ కంటే హానికరం కదా, పేదోళ్ళకు ఇక్కడ పూర్తి స్థాయిలో మద్యం అనేది పూర్తి స్థాయిలో మత్తుగా మారిపోయింది కదా మరి ప్రజలకు. అది కూడా ఆలోచించాలి, అదేమో ఆలోచించారు. ఎన్నంటే అన్ని బార్ షాపులు పెడతారు కానీ ఊరికి ఒక స్కూల్ ఉండదు, కానీ ఊరికి 10 వైన్స్లు మాత్రం కంపల్సరీ ఉంటాయి. ఈ రోజుల్లో వైన్స్లు అనేవి పూర్తి స్థాయిలో పెరిగిపోయినాయి, ప్రజలు కూడా పూర్తి స్థాయిలో తాగుడుకు బానిస అయిపోయినారని చెప్పేసి చెప్పుకోవచ్చు అనమాట. అక్కడ ఎవరైతే 12 మంది జైలుకి వెళ్ళేసి వచ్చిరో వాళ్ళకు ఘన స్వాగతం పలికిరో ఆ విలేజ్ వాళ్ళు పూర్తిగా మద్యాన్ని బంద్ చేస్తాం ఆ విలేజ్ లో అని చెప్పేసి కూడా వాళ్ళు ప్రతిజ్ఞ చేపట్టారు నిన్న అని చెప్పేసి చెప్పొచ్చు అనమాట. ఏముందంటే బెల్ట్ షాపులు వద్దనుకున్నందుకు పోలీసులు అరెస్ట్ చేసి జైలుకు పంపి మారేపల్లి దళితులకు ఊరోళ్ళు ఘనంగా సన్మానించారు. వారికి అండగా ఉంటామని ప్రజల సంఘాల నేతలు అంబేద్కర్ సాక్షిగా ప్రమాణం చేశారు. సంగారెడ్డి జిల్లా కొందంపూర్ మండలం వారే పబ్లిక్ జైల్లో షాపులపై జనవరి 18న గ్రామస్తులు దాడి చేసిన విషయం తెలిసిందే అని చెప్పి చెప్పుకోవచ్చు అనమాట. ఏదైతే అంబేద్కర్ దగ్గరికి వెళ్ళేసి వీళ్ళు ప్రమాణ స్వీకారం చేసి ఏ బెల్ట్ షాప్ కూడా మా విలేజ్ లో ఉండనివ్వమని చెప్పేసి మారేపల్లి గ్రామం సంగారెడ్డి డిస్టిక్ లో ఈ వాదనను చోటు చేసుకుంది. ఎందుకంటే దళితుల పైన అంత నిర్లక్ష్యం అన్నమాట. అదే ఎవరైనా రెడ్డి క్యాస్ట్ వాళ్ళు కానీ ఎవరైనా వయసులోకి వద్దంటే ఈ చర్యలు ఉండయన్నమాట. ఎందుకంటే వీళ్ళు దళితులకు వీళ్ళకి ఏం సపోర్ట్ ఉండదు కాబట్టి ఈ చర్యలన్నీ కూడా తీసుకుంటారు పోలీసులు కానీ అని చెప్పేసి రాజకీయ నాయకులు కానీ. ఎందుకంటే మైండ్స్లకు ఆపోజిట్ గా మాట్లాడితే ఎట్లుంది, మరి డ్రగ్స్ వద్దంటున్నావు, డ్రగ్స్ విషయం ఇప్పుడు ఏ పేపర్లో కూడా లేదు. ఎందుకంటే కేవలం వాళ్ళు కల్పితాలు చేస్తారు. రాజకీయ నాయకుల మాటలు అనేది ప్రజలు నమ్మడం అనేది అలవాటు అయిపోయింది. ప్రజలు నమ్ముతా ఉంటే ఇంకా రాజకీయ నాయకులు ఏమన్నా చెప్పడానికి ముందుకు వస్తారు. నమ్మొద్దు రాజకీయ నాయకుల మాటలు అని చెప్పేసి కూడా చెప్పొచ్చు ఈ సందర్భంగా. ఎందుకంటే వీళ్ళు చూసుకున్నాం కదా, కేవలం ధర్నా చేసినందుకు, కేవలం నిరసన తెలిపినందుకు, మా విలేజ్ లో నిరసన తెలిపినందుకు మాత్రమే వీళ్ళకు 11 రోజులు జైల్లో ఉంచి 11 రోజుల తర్వాత విడుదల చేసినట్టు చూసుకోవచ్చు అన్నమాట. అంతే చింతశుద్ధి అనేది ప్రజల పట్ల ఉంది. వాళ్ళకి ఏం తెలుసు, వాళ్ళు ఏమైనా తప్పు చేసినారా, ఏమైనా మర్డర్ చేసినారా, ఏమైనా ఇంకేమైనా చేసినారా, కబ్జాలు చేసినారా? కేవలం ధర్నా చేసినందుకు కూడా 11 రోజులు జైలు శిక్ష చేసిందంటే మన ప్రభుత్వం, మన పోలీసుల వివరింపు ఎలా ఉందో చూసుకోవచ్చు.
వైన్ షాప్లో వద్దురా నాయన అంటే దాని ఏంది జైల్లో వేస్తారా, అది దళితులకి అట్లా అనమాట. సపోర్ట్ ఉండదు కాబట్టి వాళ్ళకి వేస్తారని చెప్పి చెప్పుకోవచ్చు అనమాట. పోలీసుల వివరింపు కూడా పూర్తి స్థాయిలో ప్రజల పట్ల చచ్చిపోయింది. పోలీసులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు రాక్షసులు మారిపోయారు తెలంగాణలో అని కూడా చెప్పుకోవచ్చు అనమాట. ఇది తెలుగు పత్రిక. తెలుగు తర్వాత మనం ఆంధ్రజ్యోతి తీసుకున్నాం. ఆంధ్రజ్యోతిలో తెలంగాణ వైకుంఠం శ్రీ రామానుజ విరాట్ విగ్రహానికి ఆవిష్కరణ నేడే జాతికి అంకితం చేయనున్న నరేంద్ర మోడీ 3 గంటల పాటు సహాభివృద్ధి వేడుకల్లోనూ ప్రధాని ఏర్పాట్లు పరిశీలనపై సిజేజీ డీజీపీ ముత్యంలో 216 అడుగుల సమృద్ధ ప్రపంచంలోనే రెండో అతిపెద్ద విగ్రహం, ప్రపంచంలోని లోతట్టు బరువు 18,000 టన్నులు, గర్భగుడిలోనూ 120 కిలోల బంగారు విగ్రహం అని చెప్పేసి చెప్పుకోవచ్చు. 3 అంతస్తుల భద్రవేదిలో ఎన్నో విశేషాలు. తెలంగాణ ఆధిపత్య సింగంలో మనం ఏదైతే రామానుజయం వారికి ఉందో వైకుంఠం అని చెప్పేసి వాళ్ళకి ఈరోజు నరేంద్ర మోడీ వస్తున్నారు. నరేంద్ర మోడీ వచ్చేసి విగ్రహ ఆవిష్కరణ చేస్తారని చెప్పేసి చెప్పుకోవచ్చు. అందులోనే సీఎం కేసీఆర్ కూడా పాల్గొంటున్నట్టు చెప్పొచ్చు అన్నమాట. తర్వాత ఏమనుందంటే యూజీసీ చైర్మన్ గా మామిడాల జగదీష్ కుమార్ తెలంగాణ విద్యావేత్తకు అరుదైన గౌరవం. అనంత విభాగంలోని విశ్లేషణ ప్రస్తుతం ఢిల్లీకి యూజీసీ అని చెప్పేసి చెప్పుకోవచ్చు. యూజీసీ చైర్మన్ గా తెలంగాణ నుండి తెలంగాణ విద్యకు అరుదైన బిరుదు దక్కింది అని చెప్పుకోవచ్చు అని చెప్పేసి ఇక్కడ కథనం అయితే ఉంది. దానిపైన యూనివర్సిటీలు ఏవైతున్నా అన్నిటికి కూడా యూజీసీ చైర్మన్ గా మామిడాల జగదీష్ కుమార్ని నియమించడం తెలుగు రాష్ట్రాలకు కూడా గౌరవకారణం అని చెప్పేసి చెప్పుకోవచ్చు. తర్వాత బీసీ ఈబీసీ విద్యార్థులకు పూర్తి ఫీజులు రియంబర్స్మెంట్. ఇంజనీరింగ్ కోర్సులోను ఎంసెట్లోను 10,000 లోపు ర్యాంకులకు కటాఫ్ ఎత్తింది ప్రభుత్వ పరిశీలన. ప్రతిపాదన 2022-2023 విద్యా సంవత్సరాల్లోకి అమలు. సర్కార్పై 300 కోట్ల అదనపు భారం. ఎస్సీ ఎస్టీ మైనార్టీలు ఇప్పటికే అమలు. తర్వాత ఇంజనీరింగ్ చదివే బీసీ ఈబీసీ విద్యార్థులకు ఫీజు రియంబర్స్మెంట్ విషయంలో ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది తెలుస్తోంది. ఇప్పటిదాకా ఎంసెట్ 10,000 లోపు ర్యాంక్ వచ్చిన విద్యార్థులకు మాత్రమే పూర్తిగా చెల్లిస్తున్నట్టు ఫీజు రియంబర్స్మెంట్ ఇకపై అందరికీ చెల్లిస్తామని ఈ మేరకు బీసీ ఈబీసీ విద్యార్థులకు అమలు చేస్తున్నట్టు 10,000 లోపు ర్యాంకులు కటాఫ్ను ఎత్తివేయనున్నారు. ఇందుకు సంబంధించిన బీసీ సంక్షేమ అధికారులు పంపిణీ ప్రతినిధులు ప్రభుత్వ పరిశీలనలో ఉన్నాయి అని చెప్పేసి చెప్పుకోవచ్చు. అయితే బీసీ ఈబీసీ విద్యార్థులందరూ కూడా ఫీజు రియంబర్స్మెంట్ అనేది చేస్తున్నారు. 10,000కు మాత్రం కటాఫ్ పెట్టింది. ఇప్పుడు పూర్తిగా ఎంతవరకు ఉంటారో అంతమంది కూడా ఫీజు రియంబర్స్మెంట్ అనేది పూర్తి స్థాయిలో చేస్తామని చెప్పేసి అప్పట్లోనే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రియంబర్స్మెంట్ పథకాన్ని అనేది ప్రవేశపెట్టారు. అది ఇప్పుడు అమల్లోకి తీసుకుని వస్తున్న ప్రభుత్వం అని చెప్పేసి కూడా చెప్పుకోవచ్చు. అప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు మాత్రమే అది పథకాన్ని స్థాపించినారు, ఇప్పుడు అమల్లోకి తీసుకుని వస్తున్నారు అని చెప్పేసి ఇక తర్వాత నాకు జడ్ కేటగిరీ భద్రత వద్దు తిరస్కరించిన అసదుద్దీన్. దోషులపై యూఏపీఏ ప్రయోగించాలి డిమాండ్. కల్పులను ఖండించిన టీఆర్ఎస్ కాంగ్రెస్ వైఎస్ఆర్సీపీ దాడికి నిరసనగా పాత నగరంలోనూ ప్రదర్శనలు అని చెప్పి చెప్పుకోవచ్చు అన్నమాట. నాకు జడ్ కేటగిరీ భద్రత ఏమొద్దు, ఎవరైతే బాధ్యులు ఉన్నారో నా పైన దాడి చేసిన వాళ్ళకి యూఏపీఏ ప్రయోగించాలి డిమాండ్ చేశారు. తర్వాత అక్కడ చూస్తున్న టీఆర్ఎస్ కాంగ్రెస్ కానీ వైసీపీ తర్వాత పాత బస్తీలోనూ అల్లకల్లోలంగా ఉంది అని చెప్పేసి కూడా చెప్పుకోవచ్చు అసదుద్దీన్ ఓవైసీ ఘటనపై. తర్వాత రాష్ట్రంలోని మరో 4 మెడికల్ కాలేజీలు అని చెప్పవచ్చు. సిరిసిల్ల, కామారెడ్డి, భూపాలపల్లి, వికారాబాద్. వచ్చే ఏడాది నుంచి నిర్మాణంలో 4 టీమ్స్ ఆసుపత్రులకు ముఖ్యమంత్రి కేటీఆర్ త్వరలోనే శంకుస్థాపన. వైద్యశాఖ సమీక్షలోనూ మంత్రి హరీష్ రావు చెప్పారని చెప్పొచ్చు అన్నమాట. రాష్ట్రంలో మరో 4 మెడికల్ కాలేజీలు నిర్మిస్తాం. అది సిరిసిల్లలో 1, కామారెడ్డి, భూపాలపల్లి, వికారాబాద్ లో 4 మెడికల్ కాలేజీలు అనేది రూపొందిస్తాము. అది కేసీఆర్ త్వరలోనే శంకుస్థాపన చేస్తాడని చెప్పేసి నిన్న హరీష్ రావు మాట్లాడని చెప్పిండు. హరీష్ రావు కూడా నిన్న దీనిపైన ఒక చర్చ పెట్టుకున్నాడు ఉన్నత స్థాయి ఆఫీసర్లతో అని చెప్పేసి చెప్పుకోవచ్చు. ఈ మెడికల్ కాలేజీలు ఏమైతున్నాయి ఇవన్నీ కూడా గంబక మాటలు వాళ్ళు ఫస్ట్ నుంచి చెప్పుకుంటూనే వస్తున్నారు. మరి ఇప్పటిదాకా ఎక్కడ కూడా నిర్మించలేరు. నెక్స్ట్ ఇయర్ అన్నమాట, వచ్చే సంవత్సరం అంటే 2023లో శంకుస్థాపన చేస్తారని చెప్పి చెప్తున్నారు అనమాట. అప్పటికి ఎన్నికల స్టార్ట్ వస్తుంది కాబట్టి అప్పటికి చెప్పుకుంటారు అనమాట. మేము రాష్ట్రంలోనే 4 దగ్గరలో మెడికల్ కాలేజ్ నిర్మించబోతున్న గొప్ప గవర్నమెంట్ టీఆర్ఎస్ గవర్నమెంట్ అని చెప్పేసి చెప్పుకునే జస్ట్ ఇది కల్పితానికి మాత్రమే అంకితం అయిపోతుంది అని చెప్పేసి కూడా చెప్పుకోవచ్చు. తర్వాత
మార్చాల్సింది రాజ్యాంగం కాదు సీఎంనే అని చెప్పేసి నిన్న బండి సంజయ్ గారు చెప్పినారు కదా. అక్కడ ఢిల్లీలోనూ వెళ్ళేసి వాళ్ళు 9 మంది ఎంపీలతోని అక్కడ భీమ్ దీక్ష చేపట్టినారని చెప్పేసి చెప్పుకోవచ్చు. తర్వాత కేటీఆర్ మాటల వెనుక పెద్ద కుట్ర, దానికి సూత్రధారి మోడీ. రాజ్యాంగాన్ని మళ్ళీ మాట్లాడితే రాళ్లతో కొట్టిస్తామని చెప్పేసి మోదీకి జిన్పింగ్ అని చెప్పేసి చెప్పుకోవచ్చు. దానికి పెద్ద కుట్ర అని చెప్పేసి అది ఆ కుట్ర వెనుక నరేంద్ర మోడీ గారు ఉన్నారు. నరేంద్ర మోడీ మాటలతోనే కేసీఆర్ మాట్లాడిండు రాజ్యాంగాన్ని తిరస్కరించాలని చెప్పేసి ఇక్కడ చెప్పినట్టు తెలుస్తుంది. ఆ తర్వాత రేవంత్ రెడ్డి వ్యాఖ్యలనే చేసిరా అనమాట. కేవలం ఎవరైతే బీజేపీ నరేంద్ర మోడీ ఉన్నాడో నరేంద్ర మోడీతోనే రాజ్యాంగం అనేది తెరపైకి తీసుకుని వచ్చాడు కేసీఆర్. నరేంద్ర మోడీ వల్లనే కేసీఆర్ రాజ్యాంగాన్ని రద్దు చేస్తా అని చెప్పేసి రేవంత్ రెడ్డి వ్యాఖ్యలన్నీ చేసినట్టు చూస్తున్నాం అనమాట. అంటే నరేంద్ర మోడీ కూడా ఇది ఏదైతే రాజ్యాంగాన్ని మార్చాలని ఉన్నాడో నరేంద్ర మోడీ కూడా దీని వెనకాల ఉన్నాడు, దీని వెనక పెద్ద కుట్ర జరుగుతుంది అని చెప్పేసి రేవంత్ రెడ్డి అనేది స్పష్టం చేసిండు నిన్న అని చెప్పేసి చెప్పుకోవచ్చు. తర్వాత రాజ్యాంగాన్ని సవరిస్తే అంబేద్కర్ను అవమానించినట్లే. ఇప్పటికే 105 సార్లు సవరించారు. వాజ్పేయి హయాంలోనే కమిటీ అంబేద్కర్ నినాదాలతోనే రాష్ట్ర సాధారణ విపక్ష నేతలకు చిల్లర ఆరోపణలు, నిధులు కేటాయించులు, కేంద్రానికి నిర్లక్ష్యం మంత్రి కేటీఆర్ అని చెప్పేసి చెప్పుకోవచ్చు అన్నమాట. అయితే కేటీఆర్ చెప్తున్నాడు రాజ్యాంగాన్ని సవరిస్తే అంబేద్కర్ను తిరస్కరించినట్టే అని చెప్పేసి కేటీఆర్ చెప్తున్నాడు. ఇప్పటికే 105 సార్లు రాజ్యాంగాన్ని సవరించినట్లు తెలుస్తుంది అని చెప్పేసి కూడా కేటీఆర్ వ్యాఖ్యలు చేసిండు. ఇది ఏదైతే ఉందో అది ఇక్కడనేమో కేటీఆర్ ఏమో చెప్తానమాట రాజ్యాంగాన్ని విరుద్ధంగా నడుస్తారని చెప్పేసి రాజ్యాంగాన్ని సవరిస్తే అంబేద్కర్ను అవమానించినట్లే అని చెప్పేసి ఇక్కడ కేటీఆర్ అంటాడు. మరి ఇక్కడనేమో కేవలం అంబేద్కర్ వాదే అని చెప్పేసి కూడా ఇక్కడ అంటారు అనమాట. కేసీఆర్ నిజమైన అంబేద్కర్ వాసి అని చెప్పేసి ఇక్కడ మాట్లాడుతారు. ఇక్కడనేమో ఇట్లా వార్త అనేది చేంజ్ ఉన్నాయి చూడండి. ఇక్కడిక్కడనే వాతావరణం చేంజ్ చేసి ఉంటాయి అనమాట. ఇక్కడ ఏం జరుగుతుందో ఏం తెలియదు. ఇది ఇట్లా ప్రతి ఒక్క కథనం వెనకాల ఏదో ఒకటి ఉంటుంది. ఇక్కడనేమో రేవంత్ రెడ్డి ఏమో ఇది నరేంద్ర మోడీ కూడా రాజ్యాంగాన్ని మార్చాలని చెప్పేసి అనుకుంటున్నాడు, దీనిపై వెనుక పెద్ద కుట్రనే జరుగుతుంది అని చెప్పేసి ఇక్కడ రేవంత్ రెడ్డి చెప్పిండు. అదే ఇక్కడనేమో ఇక్కడ చెప్పినట్టు ఇక్కడ ఏం లేదనమాట. అంటే వాస్తవానికి ఏం రాస్తారో ఈ పేపర్ల కూడా తెలియని పరిస్థితి ఏర్పడింది అని చెప్పేసి చెప్పుకోవచ్చు అనమాట. తర్వాత వీళ్ళు ఏం నమ్మాలో కూడా తెలియదు ప్రజలకి. పేపర్లు చదివిన తర్వాత ఏం నమ్మాలో కూడా ప్రజలకు కూడా తెలియకుండానే పోతుందని చెప్పేసి కూడా చెప్పుకోవచ్చు. నీట్ ఫీజ్ ఎంట్రన్స్ వాయిదా అని చెప్పేసి చెప్పుకోవచ్చు. ఏదైతే నీట్ ఫీజ్ ఎగ్జామ్స్ ఉందో అది 6 వారాల నుంచి 8 వారాల వరకు వాయిదా పడింది అని చెప్పేసి చెప్పుకోవచ్చు అన్నమాట. తర్వాత ఇంటర్ ప్రాక్టికల్స్ గా నిర్ణయం తీసుకోలేదు బోర్డు అని చెప్పేసి చెప్పుకోవచ్చు. చివరి సమయంలోనూ నిర్ణయాల వల్ల విద్యార్థులకు నష్టం, పరీక్ష ఫీజులు గడువు 10 వరకు పెంచిందని చెప్పేసి చెప్పుకోవచ్చు అన్నమాట. ఏదైతే పరీక్ష ఫీజులు పెంపిందో ఈ నెల 10 వరకు ఎలాంటి అదనపు రుసుము చెల్లించకుండా తీసుకోవచ్చు అని చెప్పేసి ఈ నెల 10 వరకు తీసుకోవచ్చు అని చెప్పేసి పరీక్ష ఫీజు టైం అనేది పెంచారని చెప్పేసి చెప్పుకోవచ్చు అనమాట. ఆ తర్వాత ఆటోమేటిక్ ఎంట్రెన్స్ ద్వారా వాహనాలు ఫిట్నెస్ సర్టిఫికేట్లు అని చెప్పేసి చెప్పొచ్చు అనమాట. ఆటోమేటిక్ చెక్ చేస్తూనే ఫిట్నెస్ సర్టిఫికేట్లు ఇవ్వచ్చు అని చెప్పేసి చెప్పుకున్నాడు. తర్వాత మార్చిలో ఫిక్స్ కౌన్సిలర్ భేటీ అని చెప్పేసి చెప్పొచ్చు. అయితే జాతీయ స్థాయిలోనూ ఎన్నికల స్టార్ట్ వస్తుంది కదా, దానికి అంటే దాని ఎజెండాలు ఏవైతే ఉన్నాయో ఆ ఎజెండాలు సిద్ధం చేసుకోవాలని చెప్పేసి కౌన్సిల్ భేటీ అనేది చేస్తున్నారని చెప్పేసి కూడా చెప్పుకోవచ్చు అనమాట. ఇది పత్రికలో వచ్చిన వార్తలు చూస్తూనే ఉండండి.